హలో అండి. ఈరోజు రథసప్తమి కదా, మనం పాలు పొంగించుకోవడానికి నేను అన్నీ సిద్ధం చేసుకున్నాను. ఇదివరకు పూర్వకాలంలో మన అమ్మమ్మలు నాయనమ్మలు వాళ్ళందరూ కుంపటి మీద పిడకలు పెట్టి పొంగించేవారు. కానీ ఈ రోజుల్లో అట్లాంటి అపార్ట్మెంట్స్లో అలాంటివి కుదరవు కాబట్టి నేను స్టవ్కే పసుపు రాసి బొట్లు పెట్టాను. స్టవ్ మీదే ముగ్గేసాను. ఇంకా పిడకలు అవి పెట్టుకొని అలవాటు ఉన్నవాళ్ళు అయితే దాని మీదే బర్నర్ మీద ఒకటో రెండో పిడకలు పెట్టుకొని దాని మీద గిన్నె పెట్టుకొని పొంగించుకోవచ్చండి. చూసారా నేను ఎలా ముగ్గేసుకున్నాను? చూడండి నేను ఎట్లా ముగ్గు వేసుకున్నాను. ఆ తర్వాత గిన్నె నేను కొత్త గిన్నె తీసుకున్నానండి. గిన్నె కొనుక్కోలేని వాళ్ళు చాలామంది, మీరు అట్లా ఏమీ ఫీల్ అవ్వద్దు. నేను ఎప్పుడు ప్రతి సంవత్సరం కొంటానండి. ఈ సంవత్సరం ఈ గిన్నె తీసుకున్నాను. గిన్నెకి కూడా చుట్టూరా పసుపు రాసి బొట్లు పెట్టానండి. చూశారు కదా, గిన్నె చుట్టూరా పసుపు రాసి బొట్లు పెట్టాను. ఇప్పుడు దీంట్లోకి నేను పాలు వేసుకుంటాను. ఇది చూసారా, ఆవు పాలండి, గోల్డెన్ కౌ మిల్క్. ఆవు పాలు తీసుకోవాలి. చూడండి, ఆవు పాలు తీసుకున్నాను. ఇంకా బయట పొంగించుకోవాలని ఆనవాయితీ ఉన్నవాళ్ళు అయితే బయట అపార్ట్మెంట్స్లో పొంగించుకోలేనప్పుడు ఏం చేస్తారండి, దీంట్లో మనం పరవాన్నం చేసేసి బయట తీసుకెళ్ళి నైవేద్యం పెట్టుకుంటాం సూర్యనామూర్తికి. ఆ తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే చెరుకు ముక్క అండి. మనం పరవాన్నం కలిపేటప్పుడు గరిటెతో కలపకుండా చెరుకు ముక్కతో కలుపుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి. చెరుకు ముక్కతో కలుపుకోవాలి పరవాన్నం. సూర్యనామూర్తికి ఇష్టమైన చెరుకు ముక్క అండి. చెరుకు ముక్కతో పరవాన్నం కలుపుకుంటే మంచిగా టేస్ట్ వస్తుందండి. చూసారా నేను ముగ్గులు ఎలా వేసుకున్నానో, స్టవ్ దగ్గర ముగ్గులు వేసుకున్నానండి. ఇప్పుడు ఇలా పెట్టుకోవాలి. పాలు వేడెక్కేదాకా. పరవాన్నంలో బియ్యం వేసుకోవడానికి మనం బియ్యం కడగకూడదండి. సూర్యనామూర్తికి వేయడానికి మామూలుగానే బియ్యం వేసి దాంట్లో నెయ్యి వేసి కలపాలండి. పరవాన్నంలో నెయ్యి వేసి కలుపుతున్నాను నేను. ఇలా నెయ్యి వేసి కలుపుకొని పెట్టుకోవాలండి పాలు పొంగేదాకా. చూడండి నేను పాలు పొంగిపోయాయండి. నేను ఇందులో బియ్యం వేసేస్తున్నాను. నెయ్యి రాసుకున్న బియ్యం వేసేస్తున్నాను. నెయ్యి రాసుకొని పాలు పొంగిచ్చాను. ఇలాగా బియ్యం వేసి చెరుకు ముక్కతో కలుపుకోవాలండి. ఇవాళ పరవాన్నం చెరుకు ముక్కతో కలుపుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. సూర్యనారాయణ మూర్తికి బాగా ఇష్టమైన చెరుకు ముక్క. మనం చెరుకు ముక్కతో కలుపుకుంటే మంచి టేస్ట్గా ఉంటుంది పరవాన్నం. ఇదిగోండి మన పరవాన్నం ఉడికి పట్టేసింది. నేను ఇప్పుడేమో దీంట్లో బెల్లం చితకొట్టుకున్నాను. బెల్లం యాడ్ చేస్తున్నాను. ఎప్పుడైనా మీరు బెల్లం యాడ్ చేసేటప్పుడు స్టవ్ ఆపేసుకొని బెల్లం యాడ్ చేయండి, లేకపోతే పరవాన్నం విరిగిపోతుంది. ఈరోజు సూర్యనామూర్తికి నైవేద్యం పెట్టే పరవాన్నంలో మనం ఏమి వేయమండి. జీడిపప్పులు కానీ యాలక పొడి కానీ ఏం వేయం. అది అలాగే టేస్ట్ వస్తుంది. అవేం వేసుకోకూడదు. ఇదిగో నేను బెల్లం వేసేసాను. బెల్లం వేసి కలిపేసుకొని
చూడండి, చెరుకు ముక్కతోటే కలుపుతున్నాను నేను. చెరుకు ముక్క ఆ వేడికి అది కలుపుతున్నప్పుడు దాని టేస్ట్ కూడా ఈ పరమాన్నంలోకి వెళ్ళి మంచి టేస్ట్గా ఉంటుందండి. పరమాన్నం టేస్టీగా వస్తుంది. చూసారా అండి ఎంత బాగా వచ్చిందో పరమాన్నం. ఈరోజు మనం సుగంధ ద్రవ్యాలు కానీ జీడిపప్పులు కానీ ఏం వేసుకోం పరమాన్నానికి. ఇలాగే చేస్తామండి. చూసారా, మన పరమాన్నం రెడీ అయిపోయిందండి. సూర్ణమూర్తికి నైవేద్యం పెడతాం తీసుకువెళ్ళి. ఇదిగోండి, నేను పరమాన్నం నైవేద్యానికి తీసుకొచ్చాను. చూడండి, మా దేవుణ్ణి చూసారా అండి. ఈరోజు నేను పూజ చేశాను. మా దేవుణ్ణి చూడండి. మా దేవుణ్ణి చూసారు కదండి. ఇప్పుడు నేను పరమాన్నం నైవేద్యం పెట్టేసి, మీకు ఇంకా బయట ఆనవాయితీ ఉన్నవాళ్ళు అయితే మీరు ఏం చేస్తారంటే పరమాన్నం తీసుకెళ్ళి సూర్ణమూర్తికి ఎదురుకుండా పెట్టి నైవేద్యం పెట్టుకోండి. ఆ అవకాశం లేని వాళ్ళు ఇంట్లోనే దేవుడికి నైవేద్యం పెట్టేసి ఒకసారి సూర్ణమూర్తికి చూపించండి, అంతే. ఈరోజు రథసప్తం ఎట్లా చేసుకోవాలో, పరమాన్నం ఎలా చేయాలో చూసాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. చూడండి, మా దేవుణ్ణి చూసారా అండి. ఈరోజు నేను పూజ చేశాను. మా దేవుణ్ణి చూడండి. మా దేవుణ్ణి చూసారు కదండి. ఇప్పుడు నేను పరమాన్నం నైవేద్యం పెట్టేసి, మీకు ఇంకా బయట ఆనవాయితీ ఉన్నవాళ్ళు అయితే మీరు ఏం చేస్తారంటే పరమాన్నం తీసుకెళ్ళి సూర్ణమూర్తికి ఎదురుకుండా పెట్టి నైవేద్యం పెట్టుకోండి. ఆ అవకాశం లేని వాళ్ళు ఇంట్లోనే దేవుడికి నైవేద్యం పెట్టేసి ఒకసారి సూర్ణమూర్తికి చూపించండి, అంతే. ఈరోజు రథసప్తం ఎట్లా చేసుకోవాలో, పరమాన్నం ఎలా చేయాలో చూసాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.